Hmm? Seattle, Washington. Office one where Seattle, Washington వచ్చాను. And look at this beautiful place. ఈ ఊరు వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఈ ఊరు మాత్రం ఇట్స్ నాట్ లైక్ హ్యూస్టన్. మనం ఉండే హ్యూస్టన్ టెక్సాస్కి దీనికి అసలు సంబంధమే లేదు. చాలా బాగుంది. ఈ ఊరు నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ అండి. అబద్ధం చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చల్లగా ఉంది. మన హ్యూస్టన్లో వేడి కదా, ఎండ కదా, ఇక్కడ చల్లగా ఉంది. అండ్ చూడండి, ఒక హిల్ స్టేషన్లో ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ చూసారా, ఇక్కడ టెక్ చాలా ఎక్కువ అనమాట. టెక్ చాలా ఎక్కువ వాడతారు ఇక్కడ. అమెరికా మొత్తం మీద టెక్నాలజీ ఎక్కువ వాడే ఊరు ఇదే అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో బెంగళూరు ఎట్లానో ఇక్కడ సియాటిల్ అట్లా. మన ఇండియాలో బెంగళూరులో టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డో ఇక్కడ సియాటిల్ అట్లా అనమాట. సియాటిల్లో అమెజాన్ హెడ్ క్వార్టర్స్ ఉంది ఇక్కడే. జెఫ్ బెజోస్ ఉండేది ఇక్కడే. అమెజాన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే. అండ్ మైక్రోసాఫ్ట్, ఐ థింక్ మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే అనుకుంటా. సో ఎవరిని కదిలిచ్చినా కానీ ఎయిదర్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ లేదంటే గూగుల్, ఈ 3 కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ సియాటిల్ మొత్తం. సో నేను ప్రజెంట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. ఆ ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ చూపిస్తాను మీకు. మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎంత అడ్వాన్స్ ఉంటారు ఇక్కడ. ఇలా ఫాల్ సీజన్ ఇది. సో కలర్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. ఎక్కడ పట్టినా కానీ పైన్ ట్రీస్. అండ్ యాక్చువల్లీ ఫాల్ సీజన్ అయిపోయింది అనమాట. అంటే అయిపోవస్తుంది ఫాల్ సీజన్. నవంబర్ వచ్చేసింది. ఒక 2 months బ్యాకే స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ పైన్ ట్రీస్ ఏవి ఫాల్కి లైక్ ఇదేమి కలర్ మారదు. పైన్ ట్రీస్ ఇట్లానే ఉంటాయి. బట్ ఆ చెట్లు చూసుకుంటే కనుక రెడ్గా ఉన్నాయి చూసారా, అవి మారుతాయి అనమాట. ఒక హిల్ స్టేషన్లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది నాకైతే ఇక్కడ. మన మనాలి, షిమ్లాలో ఉండే పైన్ ట్రీస్ ఇవన్నీ. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కువ. మోస్ట్ నెంబర్ ఆఫ్ టెస్లాస్ అఫ్ కోర్స్ కాలిఫోర్నియాలో ఉంటాయి. ఆ కాలిఫోర్నియా తర్వాత ఇక్కడ ఎక్కువ ఉంటాయి. టెస్లా ఎక్కువ. అండ్ లుక్ ఎట్ దట్ ప్లేస్. టెస్లా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ టెస్లా వాడతారు అనమాట. కంప్లీట్ డిఫరెంట్ వైబ్ ఈ సిటీ. ఇంకో టెస్లా లైక్ లిటరలీ అడుగడుగునా టెస్లాలే ఉంటాయి ఇక్కడ. అండ్ ఇండియన్స్ ఎక్కువ ఎక్కడైనా ఉంటారు. ఇక్కడ చైనీస్ ఎక్కువ. సో చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఫస్ట్ చైనా వాళ్ళు ఎక్కువ ఉంటారు, తర్వాత ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారు.
సో వాళ్ళ అపార్ట్మెంట్ వచ్చేసింది, చూపిస్తాను మీకు. నిన్న నైట్ వచ్చాను అనమాట. నిన్న నైట్ వచ్చేసరికి 12:30, 1 అవుతుంది. సో అప్పుడు మొత్తం చీకటి, ఏం కనపడలే. ఇప్పుడు చూసుకుంటే ఏమది, మొత్తం చెట్లే, పెద్ద పెద్ద చెట్లు మొత్తం. లుక్ ఎట్ దిస్. అదిగో అదే వాళ్ళ అపార్ట్మెంట్, ఆ కార్నర్లో ఉంది. అదే వాళ్ళ అపార్ట్మెంట్. బ్యాంక్ ఇది, చేజ్ బ్యాంక్. నా దగ్గర కూడా చేజ్ అకౌంట్ ఉంది. అమెరికాలో బాగా ఫేమస్ బ్యాంక్ చేజ్ బ్యాంక్. బెల్ రెడ్ అంట. ఇదే వాళ్ళు ఉంటే నా అపార్ట్మెంట్, నా ఫ్రెండ్స్ ఉన్న అపార్ట్మెంట్. లుక్ ఎట్ దిస్. ఏరియా పేరు బెల్ రెడ్, అపార్ట్మెంట్ పేరు హైట్ స్క్వేర్ అంట. చాలా పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఇది. అండ్ మీరు చూసుకున్నట్టే చూడటానికి ఎట్లా ఉండేదో, ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఇక్కడ ఈ సిటీలో. ఆల్మోస్ట్ కాలిఫోర్నియాలో, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ ఎంత ఉంటుందో ప్రైస్, ఇక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట. పార్కింగ్. వీళ్ళ అపార్ట్మెంట్ మొత్తం ఒకసారి టూర్ వేద్దాము. ఇప్పుడు 2 లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ ఫోన్కి కీ వచ్చేసింది. ఫోన్తో లాగిన్ అవ్వాలి, ఫోన్తో యాక్సెస్ ఉంటుంది అనమాట. అది look at this lobby. The apartment lobby. Postbox. Get a view from here. ఇటు నుంచి మనం వచ్చాం చేజ్ బ్యాంక్ దగ్గర నుంచి. Look at this. బ్యూటిఫుల్ ప్లేస్ కదా. అక్కడ చూసుకుంటే దూరంగా కొండలు ఉన్నాయి, ఆ పైన మంచు కొండలు ఉన్నాయి. హిల్ స్టేషన్లో ఉండటం కాదు, ఇది యాక్చువల్లీ హిల్ స్టేషనే. బస్సులో వస్తుంటే దూరంగా మొత్తం లైక్ మంచుకొండ కనిపిస్తుంది బస్సులో వస్తుంటే దూరంగా. అంత చల్లగా కూడా లేదు. మళ్ళీ మిల్వాకీలో బాగా విండ్ వచ్చి భరించలేని చలి ఉండిద్ది, ఇక్కడ చల్లగా లేదు. యాక్చువల్లీ సన్నీ ఉన్న రోజు చాలా బాగుంది. ఈరోజు ఏదో మన లక్ కొద్ది నేను వచ్చాను ఏంటో మరి. లక్కీ ఏంటంటే ఈరోజు ఇంత ఎండ ఉంది, లేకపోతే 6 months అట్లీస్ట్ 6 months ఇక్కడ వర్షం పడుతూనే ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో ఇట్లా ఎండ వస్తుంది. ఆ రోజే మనం వచ్చామన్నమాట. లక్ చూసారా, చుట్టూతో మొత్తం కొండ, మధ్యలో ఒక వ్యాలీలో ఉంది ఈ స్మాల్ ఏరియా మొత్తం.
యాక్చువల్లీ స్నో అనుకున్నా కానీ స్నో కాదు, సాల్ట్ ఇది. కాకి 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 నేను ఫస్ట్ టైం చూడతాను. ఫస్ట్ టైం కాదు సార్, యాక్చువల్లీ నేను టెక్సాస్లో ఒకసారి చూసా. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాకులు కాదు. కార్ రెంటల్ కోసం వచ్చాను. కార్ రెంటల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ బిల్డింగ్లా ఉంది. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్. ఎంత పెద్ద చూడదు, ఎంత పెద్దదో. చుట్టూ మొత్తం కొండలే. మనం రెంట్ తీసుకునే కారు ఫ్రమ్ బడ్జెట్. చూడండి ఎంత నీట్గా ఉందో కార్ రెంటల్ బిల్డింగ్. Seattle downtown, guys. Seattle downtown.